తమిళనాడు ప్రతిపక్ష నేత డీఎంకే అగ్రనేత ఉదయనిధి స్టాలిన్ అరెస్టుతో చెన్నైలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్టాలిన్ అరెస్టుకు నిరసనగా డీఎంకే నేతలు భారీగా రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేస్తున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ నిరసనకారులను అడ్డుకుంటున్నారు. కాసేపటి తర్వాత స్టేషన్ బెయిల్తో ఉదయనిధి స్టాలిన్ రిలీజ్ అయ్యారు. సినీ నటి త్రిష సీఎం విజయ్ ని ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఆయన ఇప్పటికి అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాంతో అందరూ ఆందోళనకు దిగారు. అయితే ఆయన బెయిల్ పైన రిలీజ్ అవడం కూడా జరిగింది. మరి ప్రస్తుత పరిస్థితి ఏంటి అనే డీటెయిల్స్ అందించడానికి మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందుబాటులో ఉన్నారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ రత్న. ఉదయం నుంచి తమిళనాడులో తీవ్ర ఒక రకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు. ఎప్పుడైతే ఉదయనిధి స్టాలిన్ మాజీ ఉప ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు మొత్తం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి విజయ్ అదేవిధంగా ప్రముఖ నటి త్రిషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. సో నిన్న తంజావూరులో ఈ కావేరీ జలాల అంశాలకు సంబంధించి ఒక పెద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ సభ సందర్భంగా ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కొంత తీవ్ర పొలిటికల్ గా రచ్చన లేపాయి. ఎందుకంటే అతను ప్రసంగిస్తున్న సమయంలో డిఎంకే కార్యకర్తలు త్రిషను కామెంట్ చేయడం, త్రిషను పదే పదే ప్రస్తావించడంతో సో కొంత విజయ్ ని త్రిషను టార్గెట్ చేస్తా వ్యంగ్యంగా మాట్లాడిన వ్యాఖ్యలు మాత్రం తమిళనాడు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఒక రకంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. సో నిన్న జరిగినటువంటి ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఒకవైపు టీవీకే పార్టీ కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిరసనకు దిగారు. ఉదయం నుంచి కూడా ఒకవైపు ఉదయనిధి స్టాలిన్ నివాసం సంబంధించి అతని దగ్గర ఆందోళన దిగారు, నిరసన దిగారు. మరోవైపు విజయ్ సంబంధించి మద్దతుగా టీవీకే పార్టీ కార్యకర్తలు మద్దతు చెప్తే ఉదయనిధి స్టాలిన్ కు మద్దతుగా డిఎంకే కార్యకర్తలు అక్కడికి వచ్చారు. సో ఒక రకంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ క్రమంలోనే ఇప్పుడు మరోవైపు దీనికి సంబంధించి టీవీకే పార్టీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు ముఖ్యంగా మహిళలను కించపరిచేలా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి విజయ్ ని కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారు. దీని ప్రకారం భారత న్యాయ సమితి బిఎన్ఎస్ ప్రకారం ఇప్పటికే ఆ కేసులు నమోదయ్యాయి. సో ఉదయం నుంచి కూడా ఒకవైపు అదుపులోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. సో ఇట్టకేలకు 11:30 సమయంలో ఉదయనిధి స్టాలిన్ అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా పోలీసులు అదుపులో తీసుకున్న తర్వాత అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. సో మొత్తం ఈ వ్యవహారం అంతా మాత్రం తమిళనాడు రాజకీయాల్లో కొంత ఒకవైపు టీవీకే పార్టీ వర్సెస్ డిఎంకే పార్టీగా మారిందని చెప్పవచ్చు. సో కేవలం రాజకీయంగా కక్షపూర్త ధోరణితోనే అధికార పార్టీ ఈ విధంగా తమను అరెస్ట్ చేసిందని చెప్పేసి ఉదయనిధి స్టాలిన్ అదేవిధంగా డిఎంకే కార్యకర్తలు ఒక రకంగా అభియోగాలు ఆరోపణ చేస్తా ఉన్నారు. సో ఈ అరెస్ట్ ఖచ్చితంగా ఇది రాజకీయ ప్రతీకార చర్యగానే మేము భావిస్తామని చెప్పేసి కూడా ప్రకటించింది. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కూడా డిఎంకే నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన నిరసన చెప్పారు. ఈ నిరసన తెలిపారు. ఈ క్రమంలో డిఎంకే కార్యకర్తల నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రీసెంట్ గానే విజయ్ టీవీకే పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. సో అధికారానికి వచ్చిన తర్వాత పదే త్రిష చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు అంశంలో కూడా త్రిష విజయ్కి, ఎందుకంటే ముఖ్యమంత్రి విజయ్కి కొంత త్రిష సన్నిహితంగా ఉండడం కూడా మొత్తంగా అది కేవలం వాళ్ళ వ్యక్తిగత జీవితం అయినప్పటికీ, వ్యక్తిగత అంశమైనప్పటికీ అది రాష్ట్ర రాజకీయాలను టీవీకే పార్టీకి సంబంధించి డిఎంకే పార్టీ ఇతరత్ర రాజకీయ పక్షాలను కూడా పదే ఈ యొక్క అంశం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. సో గతంలో கண்டிக்கிறோம்
ఎలక్షన్స్ కి ముందు ఒక సందర్భంలో అటు ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్ కి సంబంధించి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ముందు విజయ్ త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి అంటూ కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. తమిళనాడులోని ప్రతిపక్ష నేతగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ని ఇప్పుడు పోలీసులు ఆ వ్యాఖ్యలకి సంబంధించి అరెస్టు చేయడం జరిగింది. కాసేపటికే ఆయన బెయిల్ పైన బయటకు రావడం కూడా జరిగింది. ఈ క్రమంలో ఉదయనిధి స్టాలిన్ కి సంబంధించి కొంతమంది కార్యకర్తలు, ఆ పార్టీకి సంబంధించిన నేతలు, అలాగే ఆయనకి సంబంధించిన ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు, వాళ్ళందరూ కూడా తమిళనాడులో రోడ్డుపైకి వచ్చి ఉదయం నుంచి ఘర్షణలు అనేవి కొనసాగుతున్నాయి, నిరసనలు కూడా కొనసాగుతున్నాయి. రోడ్లపై నుంచి ఏ విధంగా అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారో కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, కంటిన్యూ. అదే ఉదయం నుంచి కూడా డిఎంకే కార్యకర్తలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ ఎప్పుడైతే అదుపులోకి తీసుకుంటారో, అరెస్ట్ చేస్తారని చెప్పినప్పటి నుంచి కూడా మొత్తం పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉదయనిధి స్టాలిన్ నివాసం వద్దకు చేరుకొని గుంగుడికి పెద్ద ఎత్తున ఎక్కడైతే పోలీసులు ఈ యొక్క అరెస్ట్ చేస్తారో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్నారు. కానీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సో కాసేపటి క్రితమే బెయిల్ పై, స్టేషన్ బెయిల్ పైన బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే ఇది రాజకీయ కక్షపూర్త దోషంగానే ఇట్లాంటి కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి డిఎంకే అదేవిధంగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించిన పరిస్థితి. అయితే ఇదిలా ఉంటే డిఎంకే కార్యకర్తలు ఎన్నికల తర్వాత మొదటిసారి ఇట్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయనిధి స్టాలిన్ ను అరెస్ట్ నిరసిస్తూ కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. కొన్ని చోట్ల టీవీకే పార్టీ, మరోవైపు డిఎంకే పార్టీ, ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరు పోటాపోటీ నినాదాలు, ఒకరిపై ఒకరు దూసుకురావడం పరిస్థితి చూస్తూ ఉంటే పెద్ద ఎత్తున గొడవకు, అంటే వివాదానికి, గొడవలకు కారణమవుతున్నంతా భావించారు. కానీ పోలీసులు చాకచక్యంగా రెండు వర్గాలకు తట్టి చెప్పి కొంత థ్యాంక్ యూ రాధాకృష్ణ.